100 కోట్ల రూపాయలు అదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాయించాం. స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేకే అదానికి 100 కోట్లు తీసుకునేటప్పుడు లేదా? ఇవాళ రాహుల్ గాంధీ కొత్తగా అదాని విషయంలో మాట్లాడలేదు కదా. అదానికి సంబంధించినటువంటి విషయంలో గతం నుంచి కాంగ్రెస్ పార్టీ విధానం ఒకే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అదానిని పూర్తిగా బహిష్కరిస్తుందా? ఆ విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉండాలి. పాత ఒప్పందాలు అమలవుతాయా లేదా? కొత్త ఒప్పందాలు చేయడానికి అదానితోటి కొత్త ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఎప్పుడైనా సరే మేము అధికారంలో ఎక్కడున్నా అదానితో మా వ్యవహారం ఇట్లే ఉంటుంది, అదానితో మేము కలిసి పనిచేయము, అదానికి సంబంధించినటువంటి వ్యాపారాలకు మేము ఎక్కడ అవకాశం ఇవ్వము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుందా? అసలు అదాని ఈ దేశంలో పెట్టుబడులు పెట్టకూడదనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఉంటుందా? మరి ఎట్లయితే ఏ వ్యాపారవేత్త భారతదేశంలో ఉండాలి? ఎవరు ఉండాలి? కత్రోచి లాంటి వ్యక్తులు ఉండాలా? బోఫోర్స్ లాంటి కుంభకోణం జరగాల? ఆ విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. భారతదేశంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటి అంశంపైన స్పష్టత లేకపోవడం కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 కోట్లు వెనక్కి ఇచ్చింది. కానీ 100 కోట్లతో పాటు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎక్కడ పోతాయి? మరి 12,000 కోట్ల పెట్టుబడులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదానితో ఒప్పందం చేసుకున్నది. మరి ఆ ఒప్పందంలో కూడా జరిగి ఉండవచ్చు కదా. కేవలం మీరు 100 కోట్లు వెనక్కి ఇస్తామనేటువంటి మాట ఒకటి చెప్పేస్తున్నారులే కానీ 100 కోట్లు ఒకటి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు. డాక్టర్ ప్రీతి అదాని, we are thankful to your committing 100 crores to Young India Skills University on behalf of your foundation via your letter dated 18/10/2024. We have so far not asked any of the donors for the fiscal transfer of funds since the university had not received the IT exemption under Section 80G. Though this exemption order has now come recently, I have been instructed Honorable Chief Minister not to seek transfer of funds in view of the present circumstances and arising controversies. జేఎస్ రంజన్ ప్రీతి అదానికి పెట్టిండు 100 కోట్ల రూపాయలు ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావద్దనేటువంటి మాట చెప్పారు, బాగానే ఉన్నది. అంతకుముందు ఇది అదానికి సంబంధించినటువంటి లెటరు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కు. అదాని ఫౌండేషన్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సోషల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇస్తామని అదాని చెప్పింది. అంతా బాగానే ఉంది. అదాని చెప్పిన దానికి విషయము అదాని చెప్పిన దానికి బాగానే ఉంది. మరి ఇదే అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి పెట్టుబడుల వివరాలు ఏది అదానికి సంబంధించి పెట్టుబడుల వివరాలు ఎన్ని ఉన్నాయో ఆ పెట్టుబడులకు సంబంధించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా? విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అదానిని విమర్శించి అదానితోటి లాలూచి పడ్డారనేటువంటి మాట చెప్పి టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. మామిడాలపల్లిలో ఒక అదాని ఎల్బిట్ సిస్టమ్, మామిడాలపల్లిలో మిసైల్ తయారీ యూనిట్, ఎల్కట్ట వద్ద మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 కేవీ ట్రాన్స్ఫర్ మిషన్లు అక్కడున్నాయి. ఇది అదానికి సంబంధించినటువంటి దాంట్లో. బీఆర్ఎస్ పార్టీ అప్రూవ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ఏమున్నాయి? అదాని ఎల్బిట్ సిస్టమ్ డిఫెన్స్ యూనిట్ మామిడాలపల్లి ఆల్రెడీ ఆపరేషన్ నడుస్తుందంటే కంపెనీ ఓపెన్ అయింది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మామిడాలపల్లి అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మామిడాలపల్లి ప్లానింగ్లో ఉంది కానీ ఏ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేయలేదు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చింది. డేటా సెంటర్ టెక్ పార్క్ ఎట్ చందనవెల్లి ల్యాండ్ అక్విజిషన్ ఆన్గోయింగ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. డాటా సెంటర్ కాంప్లెక్స్ ఎట్ ముచ్చెర్ల నాట్ అప్రూవ్డ్ బై ఎనీ గవర్నమెంట్. లాజిస్టిక్ పార్క్ అండ్ డ్రై పోర్ట్ ఎట్ రామన్నపేట, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చింది. 3 నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ 2 కంప్లీట్ అయిపోయినాయి. అందులో ఒకటి ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే కంప్లీట్ అయింది. మంచిర్యాల టు రాపల్లివాడ నేషనల్ హైవే పూర్తయిపోయింది. ఖమ్మం టు కోదాడ 85% పూర్తయిపోయింది. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. అది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చింది. ఒకటి వడోదర, వరంగల్, కర్నూలు, చిలకలూరుపేట ఏపీ,
ఇది ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 5000 మెగావాట్స్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఇది దావోస్లో ఒప్పందం జరిగిన దాని ప్రకారంగా వచ్చింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్. సిమెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిటెడ్ కాంగ్రెస్ వచ్చింది. ఇది కొడంగల్కి సంబంధించినటువంటి ఏరియాలో సిమెంట్ ప్లాంట్ విత్ కెపాసిటీ ఆఫ్ 9 మిలియన్ టన్ ఇన్ కొడంగల్ ఏరియా. ఇది కాంగ్రెస్. మరి 100 కోట్లు వాపసు ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఈ ప్రాజెక్టులు ఒప్పందాలు అవ్వడం కోసం బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎక్కడ అదానికి సంబంధించినటువంటి ఒప్పందాలలో డబ్బుల చేతులు మారినటువంటి విషయం లేదా? అయితే ఆయన ఇచ్చిన 100 కోట్లు వాపసు ఇచ్చేస్తేనేమో మొత్తం మంచిది అయిపోయినట్ట. ఆ 100 కోట్లలోనే అవకతవకలు జరిగినాయా? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం సమాధానం చెప్పాలి? వచ్చినటువంటి ప్రాజెక్టులు పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తిన్నదెంత? అదాని లంచాలు ఇచ్చిరా ఇవ్వలేదా? కేవలం 4 రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చిరా, వీళ్ళకి ఇవ్వలేదా? ఇప్పుడు 100 కోట్లు వాపసు ఇవ్వడం అనేటువంటిది అదాని సంస్థను అవమానించడం కాదా? కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్తలు అవమానించినట్టా కాదా? మరి అదే 100 కోట్లలో వాపసిస్తేనే మీకు ఏ ఇబ్బంది లేదనుకుంటే ఈ 12,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి, మిగిలినటువంటి బీఆర్ఎస్లో వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ కూడా విమర్శించడం విడ్డూరం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, దావోస్ పై ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలు చేసుకున్నటువంటి పార్టీ ఇవాళ అదే అదానికి సంబంధించినటువంటి ఒప్పందం విషయంలో మాట్లాడడం అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఇంకో రకంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమేనా? అదానితోటి అందరు ఫోటోలు దిగరు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అవినీతి జరిగితే ఒకటి, కానీ ఒక పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టి లేకపోతే గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ గవర్నమెంట్ కంపెనీలు కూడా చేయలేనటువంటిది దేశం కోసం కొన్ని అదాని ప్రాజెక్టులు వేస్తుంది. ఇవాళ దేశంలో అదాని మీద ఎందుకు వస్తుంది? కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంస్థలు కూడా చేయలేనివి, చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి పోర్టులు ఉన్నాయి, కీలకమైనటువంటి పోర్టులు ఉన్నాయి వాళ్ళ అదానికి సంబంధించి. రక్షణ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ కీలకమైనటువంటి పోర్టులు ఉన్నాయి, కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అనేకమైనటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్గా అదాని ఉన్నాడు. ఆయన మీద ఆరోపణలు చేయడం అని అంటే దాని వెనుక విదేశీ కుట్ర ఉన్నట్టా లేదంట? ఒకవేళ దేశాన్ని అమ్ముకోవడం కోసం అయితే చేయరు కదా ఆ ప్రాజెక్టులకు సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో ఆయనతో పెట్టుబడులు పెట్టించింది, రాజస్థాన్లో పెట్టుబడులు పెట్టింది, కర్ణాటకలో పెట్టుబడులు పెట్టింది, తెలంగాణలో కూడా అదాని గ్రూప్ పెట్టుబడులు పెడితే కేవలం స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 100 కోట్లు అది ఫౌండేషన్ ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇచ్చినటువంటిదే. మరి అదే మెగా సంస్థ కూడా ఇచ్చింది కదా, మరి వాళ్ళకు కూడా వాపసు ఇస్తారా? మెగా సంస్థ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు గమనించాలి ఈ విషయంలో. మెగా సంస్థ పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అదే మెగా సంస్థ టీఆర్ఎస్ కలిసి కాళేశ్వరము ఇతర ప్రాజెక్టులలో వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిందనేటువంటి ఆరోపణ కూడా వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ విషయం పైన స్పష్టత ఇవ్వగలుగుతారా? మెగా సంస్థ ఇచ్చినటువంటి ఆ 200 కోట్లు ఏదో పెట్టుబడులు పెట్టి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అక్కడ స్కిల్స్ యూనివర్సిటీ కడతామనేటువంటి మాట చెప్తున్నారు కదా, దానికి ఆ 200 కోట్ల రూపాయలు మెగా సంస్థతో చేసినటువంటి ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటారా? అక్కడ గోల్మాల్ జరగలేదా? కేవలం అదానిది మాత్రమే గోల్మాల్ జరిగినట్ట? ఇవాళ రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పారిశ్రామికవేత్తలతో ఉండాల్సినటువంటి వ్యవహార శైలిలో కూడా ఒక స్పష్టత లేనటువంటి విధానం ఉంటే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ అదాని మీద ఆరోపణ చేసిండు కాబట్టి అమెరికా కోర్టులో ఏదో జరిగిందనేటువంటి వంక చూపెట్టి వాళ్ళ అదానితో చెప్పారు. కానీ అదాని పెట్టినటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా వాపసు ఇచ్చేస్తుందా సర్కారు? గత 10 సంవత్సరాల్లో లేదంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా జరిగినటువంటి ఒప్పందాలను వాపసు తీసుకుంటుందా? ఇన్ని ఒప్పందాలు ఉన్నాయి కదా, ఇన్ని ఒప్పందాలు ఇటు బీఆర్ఎస్ సర్కారు ఉంది, అటు కాంగ్రెస్ సర్కారు ఉంది. మరి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వస్తే ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు ఏం చేయాలి ఇవాళ? మరి బీఆర్ఎస్ కూడా తిన్నట్టే కదా. కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తూ అదానితో దోస్తానా ఉందని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదాని ఫ్లైట్ ఎందుకు ఎక్కింది, అదానితోటి ఎందుకు భేటీ అయ్యారు, అదానిని ఎందుకు పిలిచిరు, దావోస్లో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యిండు, హైదరాబాద్లో అదాని ముఖ్యమంత్రి ఎందుకు కలిసిరు, కలిసినప్పుడు అదానికి సంబంధించినటువంటి ఫ్లైట్ కేసీఆర్ ఎందుకు ఎక్కిండు ప్రత్యేక విమానము? బీఆర్ఎస్ మీద కూడా అదే ఆరోపణలు వచ్చినట్టే కదా.
వాళ్ళ మీరు కాంగ్రెస్ని ఆరోపిస్తే అందులో భాగస్వామ్యం, అవినీతిలో భాగస్వామ్యం, అంటే వీళ్ళు పైసలు తీసుకుంటారు కానీ కేటీఆర్ పైసలు తీసుకోలేదా? మరి వాళ్ళ విమానం ఎక్కిన దానికి పైసలు ఇచ్చిరా ఇయ్యలేదా? అదాని విమానం ఎక్కిన దానికి పైసలు ఇచ్చిరా ఇయ్యలేదా? అది ప్రభుత్వ పైసలు ఇచ్చిరా, ప్రైవేట్ పైసలు ఇచ్చిరా? అదానితో ఒప్పందం విలువల్లో మీకు ముట్ట చెప్పింది ఎంత? అదాని కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ముట్ట చెప్తాడా? టీఆర్ఎస్ వాళ్ళకు ముట్ట చెప్పడా? డబ్బులు ఇచ్చిండు అదాని వీళ్ళతో అంటగాగిండు అనేటువంటి ఆరోపణ కేటీఆర్ గారు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణ విషయంలో, కాంగ్రెస్ విషయంలో మీరు చేసినటువంటి ఆరోపణ మీకు వర్తించదా? టీఆర్ఎస్ కూడా అదే వర్తిస్తుంది కదా. అంటే అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు పెట్టుబడులు కావాలి, కానీ ఆరోపణ వచ్చినప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటారు. అంటే తలకాయ తమ్ముడే కానీ లేకపోతే పాము పడగ మాత్రం ఉండొద్దట, తోక మాత్రం సుట్టమవుతుందట. ఇది ఎట్లా? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ జగన్ విషయంలో కానీ బీజేపీ ముఖ్యమంత్రులైనా బీజేపీ మంత్రులైనా లేదా దేశానికి సంబంధించినటువంటి అయినా రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో అయినా సరే ఆయన విదేశాలకు సంబంధించి అమెరికాకు సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే కేవలం అదానికి సంబంధించి బైడెన్ ఓడిపోయిన తర్వాత ట్రంప్ గెలిచినాక ఆ మధ్య కాలంలో మాత్రమే ఈ ఆరోపణలు వచ్చినాయి. ట్రంప్ మీద కూడా, ట్రంప్ ఓడిపోయిన తర్వాత అమెరికాలో కూడా రాజకీయమైనటువంటి అటు ఇటు కొట్లాటలు ఉంటాయి. రాజకీయ ఆరోపణల భాగంగా ట్రంప్ మీద కూడా కేసులు పెట్టారు, ఆయన గెలవంగానే కేసులు తీసేసారు. మరి అమెరికా కోర్టులను మనం ఎందుకు నమ్మాలి? ఆ దేశానికి సంబంధించి అదే అమెరికా కోర్టులు వాళ్ళ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మాజీ సైనికుడిని ఖలిస్తానీ తీవ్రవాదులను బెదిరించారని చెప్పేసి లేదా చంపేశారని చెప్పేసి ఒక ఆరోపణ చేసింది. మరి దాన్ని కూడా మనం ఒప్పుకుందామా? అంటే మీ అవసరాల కోసం, మీ రాజకీయం కోసం, మీ ప్రభుత్వాల కోసం, మీ పార్టీల కోసం దేశ సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టుకుందామా? కనీసం మన దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఇవాళ అందరూ అమెరికాలో ఏవైనా ఫండ్స్ రేజ్ చేస్తుంటే అన్ని కంపెనీలు వెనక్కిపోయినాయి. వేదాంత కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా వెనక్కిపోయినాయి. అమెరికాలో ఫండ్ రైజింగ్ చేస్తే మనకెందుకు ఈ కష్టాలు, అవసరం లేదని వదిలేసినాయి. అది అమెరికాకు నష్టము, భారత్కు కూడా నష్టమే. పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఇంకా? మరి ఇట్లా మీ అధికార ప్రతిపక్ష పార్టీలు మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే ఒకే కంపెనీ కాంగ్రెస్కు సూటి ప్రశ్న అదే. కాంగ్రెస్ మెగా సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది కదా, మెగా పైన ఇదే కాంగ్రెస్ ఆరోపణలు చేసింది కదా. మెగా కంపెనీ మొత్తం కేసీఆర్ వాళ్ళు ఇంకెవరో కాంగ్రెస్లో ఉండేటువంటి ఒక పెద్ద మనిషి అందరూ కలిసి చేసిరు అనేటువంటిది. మెగా కంపెనీ కేసీఆర్ కలిసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. అదే మెగా కంపెనీకి సంబంధించినటువంటి పనులు ఇవాళ కంపెనీలకు సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి. అదే మెగా కంపెనీకి సంబంధించినటువంటి మెగా కంపెనీ ఇవాళ స్కిల్ యూనివర్సిటీ 200 కోట్ల రూపాయలు పెట్టి స్కిల్ యూనివర్సిటీ కట్టడానికి ముందుకు వస్తే మరి అక్కడ మాత్రం ఎటువంటి ఒప్పందాలు లేవా? టీఆర్ఎస్ ఎందుకు ఆరోపణ చేస్తలేదు? కాంగ్రెస్ ఎందుకు ఆరోపణలు చేస్తలేదు? కాంగ్రెస్ ఎందుకు రద్దు చేసుకోవట్లేదు? కేటీఆర్ చేసినటువంటి దాంట్లో కేటీఆర్ కూడా అనేకమైనటువంటి సరే వీళ్ళు ఆరోపణ చేసిరనో లేకపోతే కేటీఆర్తో కలిసి తిరిగినటువంటి ఫోటోలో కేటీఆర్తో తిరిగినటువంటిదో అవన్నీ ఏదైనా కావచ్చు, ఏ ఫోటోలైనా ఉండొచ్చు. కలిసి ఒక పారిశ్రామికవేత్తతోటి కలిసిపోయిన తర్వాత ఇంకా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ విషయంలో అధికారం కోల్పోయినాం కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే 10 ఏళ్ల పాటు మీరు చేసిన ప్రతిదీ కూడా పోలిక ఉంటుంది. ఈ ప్రభుత్వానికి గత 10 ఏళ్లలో మీరు చేసింది మళ్ళీ మీరే చర్చకు వస్తుంది. అరే కాంగ్రెస్ని ఆరోపణ చేస్తారు, మరి అదే అదాని కంపెనీ పెట్టుబడులు మీరున్నప్పుడు పెట్టింది, వీళ్ళు పెట్టింది. రేవంత్ రెడ్డి మాత్రమే ముడుపులు తీసుకున్నారా? మీరు తీసుకోలేదా? వీళ్ళ సర్కారు మాత్రమే అవినీతా? మీ సర్కారులో మాత్రం అవినీతి లేకుండా చేయగలిగారా? మరి వీళ్ళ సర్కారులో రుజువులు చూపించాలి కదా. ఎవరైనా ఎక్కడైనా తీసుకుంటే రుజువులు చూపించాలి కదా. అవన్నీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం అదానితో విమానాల్లో ఆడంబరంగా తిరిగింది బీఆర్ఎస్ నాయకులని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఏ ప్రాజెక్టులు అదానితో బీఆర్ఎస్ ఒప్పందాలు పెట్టుకున్నదో బయటికి పెట్టింది, అన్ని బయటకు వస్తున్నాయి ఒకరి తర్వాత ఒకటి. ఏదో ఉంటుంది కదా, పిట్టపోరు పిల్లి తీర్చిందని వీళ్ళు కొట్లాడుకొని అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ ఒప్పందాలు ఏంటి, వీళ్ళ ఒప్పందాలు, సరే అన్నీ ఓపెన్గా ఉండేటివే, బయటకు వచ్చేటివే. దాంట్లో ఏ ఒప్పందంలో ఎవరికి ఎంత పర్సంటేజ్ ముట్టిందనేటువంటిది ప్రజల నోట్లో నానేటువంటి అంశాలే, ప్రజలకు తెలియంది కాదు. కానీ వాటన్నిటికీ ఎవరు రుజువులు చూపించలేరు. అంతేగాని ఈ అంశాల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ద్వంద్వ విధానాలను అధికారం కోల్పోయినాం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా దాన్ని తప్పుపట్టాలి. అదే పనులు టీఆర్ఎస్ పార్టీ చేస్తేనేమో గొప్ప, అదే పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో అవినీతి లేకపోతే తప్పుడు పనుల. మీరు అదే అదానితో ఒప్పందాలు కుదుర్చుకుంటేనేమో గొప్ప పని, అదే అదానితోటి కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకుంటేనేమో తప్పుడు పనులు. బీజేపీ నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఒప్పందాలు చేసుకుంటేనేమో బీజేపీకి నచ్చలేదు. మరి అదే అదాని దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కదా, ఎలక్షన్లకు సంబంధించినటువంటి బాండ్లలో, ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఫండ్లలో, పార్టీ ఫండ్లలో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నది కదా, కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది కదా, అదాని నుంచి అంబానీ నుంచి ఏదో రకంగా. మరి అవన్నీ కూడా వాపసు ఇచ్చేయాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంబానీ అదానీల నుంచి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్లు, లేకపోతే మెగా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్లు, లేకపోతే పార్టీలకు వచ్చినటువంటి విరాళాలను వాపసు ఇచ్చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? వాటిని కూడా వాపసు ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాలి. వాటిని క్లారిటీ ఇవ్వకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేశంలో ఏదైనా తప్పో ఉప్పో జరుగుంటే దానిపైన చర్చ జరిగితే జరగడంలో తప్పలేదు. కానీ ఈ ఒప్పందాలు మొత్తం తప్పని, మీరు మాత్రమే మంచి వాళ్ళని, అవతలి వాళ్ళు అవినీతి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ చెప్పడమే వాళ్ళ విడ్డూరమైనటువంటి అంశము. మరి ఏం చేస్తారు, ఎట్లా రద్దు చేస్తారు? 100 కోట్లు వాపసు ఇచ్చినంత మాత్రాన మిగిలిన తప్పులు, మిగిలినటువంటి ఒప్పందాలను వాపసు చేయలేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి కేవలం రాహుల్ గాంధీని మెప్పించడానికి మాత్రమే 100 కోట్లు వాపసు ఇచ్చి అదాని సంస్థను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ వ్యాపారవేత్తతో కూడా పెట్టుబడులు పెట్టించదా? ఇవాళ అదాని సంస్థ పక్కన పెడదాం, మిగిలినటువంటి వ్యాపారవేత్తలు, మిగిలినటువంటి కంపెనీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయా? మరి ఎవరు ముందుకు రాకపోతే, పెట్టుబడులు లేకపోతే, కాంట్రాక్టులు చేయకపోతే, ఏదైనా పెద్ద ఈ దేశానికి అవసరమైనటువంటి వాటిని పెట్టకపోతే ఎవరు ఇవాళ చేయాల్సింది? కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ దేశం నుండి అనేక మంది పెట్టుబడిదారులు ఈ దేశం నుండి వదిలిపెట్టి విదేశాలకు సంబంధించినటువంటి పౌరసత్వం తీసుకుంటున్నారు. వాటిపైన కూడా మనం ఆందోళన చెందాలి. ఈ దేశానికి సంబంధించినటువంటి మెరికల్ లాంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశాలకు వెళ్ళిపోతే మన దగ్గర ఉండేటువంటి అనేకమంతమైనటువంటి విజ్ఞానులు, అనేకమంతమైనటువంటి జ్ఞానులు వెళ్ళిపోతుంటే, వేరే దేశాల్లో ఉండిపోతుంటే ఈ దేశానికి కావాల్సినటువంటి మళ్ళీ వాళ్ళనే మనం అప్పు తీసుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళనే తెచ్చుకోవాల్సి వస్తుంది కదా. మరి వాళ్ళకి ఈ దేశంలో ఎందుకు సరైనటువంటి వసతులు ఇవ్వట్లేకపోతున్నాము? ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.